రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన టిడ్కో ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలి అని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ డిమాండ్ చేశారు. లబ్ధిదారులు బ్యాంక్ రుణాలకు చెందిన ఈఎంఐ కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది అని అసెంబ్లీ సాక్షిగా బీజేపీ ఫోర్త్ లీడర్ పి విష్ణుకుమార్ రాజు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం ప్రకటించింది. గురువారం ఆయన జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను వ్యక్తిగతంగా పల్లాపై పోరాటం చేస్తున్నానని, ఇది టీడీపీపై పోరాటం కాదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఉన్న బీవీరామ్ రాజకీయంగా చనిపోయారని, ఇకపై నేను ప్రజల తరపున పోరాటం చేస్తానన్నారు. రాజకీయాలను ముందుండి నడిపిస్తానని చెప్పారు. పోలీస్ స్టేషన్ సీఏ నేను దూషిత పెట్టాక జరిగిందంటే అంటే మళ్ళా అక్కడ ఏ రకంగా సామ్రాజ్యం నడుపుతుందో అర్థమవుతుంది. అంటే వందల మంది అక్కడ వస్తే ఇద్దరు పోలీసులు పంపారంటే అది ఏం చేస్తారో అడుగుతున్నారు. దాన్ని డెఫినెట్ గా వాళ్ళు దాడి చేసినంత మాత్రాన ఈ సింహం భయపడిపోదు, ఏదో భయపడిపోతారు అనుకున్నా. కానీ దాడి చేసినాడని నేను ప్రెస్ మీట్ పెట్టాను, సిపిని కలిశాను, నిన్న నర్సీపట్నం స్పీకర్ గారికి దృష్టి తీసుకెళ్లాను. అందువల్ల ఈ రోజు గాంధీ మార్గంగా డెఫినెట్ గా ధర్మ యుద్దం చేయబోతున్నాను. ఐ డోంట్ కేర్, ఎందుకంటే నా యుద్దం టీడీపీతో కాదు ఇది. కానీ చాలా మంది అపోహ తీసుకొస్తున్నారు, రామ్ టీడీపీ యుద్దం చేస్తున్నారని. చంద్రబాబు నాయుడు గారు, ఇట్స్ అ వార్ బిట్వీన్ పల్లా శ్రీనివాస్ అండ్ బీవీరామ్, ఇట్స్ అ పర్సనల్ వార్, నాట్ ఏ పార్టీ వార్. మరోసారి చెప్తున్నారు. అందువల్ల పల్లా శ్రీనివాస్ నా పైన అటెంప్ట్ మర్డర్ చేశాడు, అతన్ని నేను April 24th సిబిఐకి, హోమ్ మినిస్టర్కి ఢిల్లీలో ఫిర్యాదు చేశానని చెప్పి నన్ను చంపాలని చూశాను మిస్టర్ పల్లా శ్రీనివాస్. అందువల్ల నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నాకు ఎన్ని ప్రజలు వచ్చినా నేను బెండ్ అవును, ఎందుకంటే నేను మొండోడు, రాజుకుంట బలవంతుడు. రామ్ అని కూడా మొండోడు. డెఫినెట్ గా ఎవడ మాట విన్ను, న్యాయం కోసం ఎంత యుద్ధం చేస్తాను. ఈ రోజు ఇది పక్క పెట్టండి, నా పర్సనల్ వారిని నేను యుద్ధం ప్రభుత్వం పైన. ప్రభుత్వం చేసిన ప్రతి తప్పిదం ఏంటంటే 2017లో 25,000 మందికి ఇల్లులు మంజూరు చేశారు. నాడు ₹1,00,000 కట్టారు, బ్యాంకులు రుణాలు ఇప్పించారు. మరి ఈ రోజు 2025 అంటే 8 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఎవరికి ఇల్లు చేతికి రాలే. ఈ రోజు బ్యాంకు ఈఎంఐ 3,000 కడుతున్నారు, ఆ ₹1,00,000కి ₹2 వడ్డీ కడుతున్నారు, అంటే ₹5,000 కడుతున్నారు. గత జగన్ ప్రభుత్వంలో అసలు చిటికరాయిలు ఎక్కడే ఆపేశారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 11 నెలలు పూర్తవుతుంది. రేపు June 12 సంవత్సరం అయిపోతుంది. సంవత్సరం పాలలో మీరు ఏం చేశారంటే, ఇవాళ మీ వల్ల 10 లక్షల మంది, అంటే ఒక కుటుంబం చొప్పున వేసుకుంటే 2,65,000 ఇంటూ 4 చేసుకుంటే మీ వల్ల 10,72,000 మంది మీ వల్ల ఇబ్బంది పడుతున్నారు, ప్రభుత్వంలో ఇబ్బంది పడుతున్నారు. అంటే మీరు ఆ మధ్యన విష్ణుకుమార్ రాజు గారు అసెంబ్లీలో పాయింట్లు ఎవరెత్తినప్పుడు ప్రభుత్వం సమాధానం చెప్పింది. ఏమని చెప్పిందంటే, బ్యాంక్ ఈఎంఐ మేము కడతామని చెప్పి హామీ ఇచ్చారు. మరి అది అమలు చేశారంటే అమలు చేయలేదు. ఎందుకు అమలు చేయలేదు అడుగుతున్నారు. మేము ఒకటే కోరుతున్నాం, అమరావతి కోసం నాడు విశాఖపట్నంలో గెలవెత్తింది నేనే. నా పైన దాడి జరిగిందో అది ప్రభుత్వానికి ఒక కళంకితో మనవి చేస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం పాలన సరిగ్గా లేదని చెప్పడానికి ఉదాహరణే ఆ గట్టి నుంచి మనవి చేస్తున్నాను. మరి నేనేమి భయపడే రకం కాదు, ముండోడు రాజు కంటే బలవంతుడు. దాని డెఫినెట్ గా రామ్ ఇలాంటి టాటా చెప్పులు భయపడే రకం కాదు రాము. దాని డెఫినెట్ గా నేను గాంధీజీ మార్గంగా నేను ధర్మపోటు చేయబోతున్నాను. నేను ఎక్కడ ఆ వీడియో ఫుటేజ్ చూసినట్టయితే ఎక్కడ వాళ్ళని దుర్భాష ఆడటం కానీ, వాళ్ళపై నేను దాడి చేయటం కానీ ఏమీ జరగలే. శాంతియుతంగా వివరించాను. నాకు డెఫినెట్ గా న్యాయమే గెలుస్తుంది. నేను డెఫినెట్ గా పల్లా శ్రీనివాస్ ఇది దాడి చేయించే కారణం, ప్రధాన కారకుడు పల్లా శ్రీనివాసరావు. ఎందుకంటే నేను ఢిల్లీలో ఆయన పైన సిబిఐకి, హోమ్ మినిస్టర్కి ఫిర్యాదు చేశానని చెప్పి వ్యక్తిగత కక్షతో నన్ను హతమార్చాలని చూశారు. అందువల్ల పల్లా నువ్వు చంపాలనుకుంటే చచ్చివాడిని కాదు, భగవంతుడు డిసైడ్ చేస్తాడు. ఎవరు పోతారో భగవంతుడు డిసైడ్ చేస్తారు. అందువల్ల నేను మాత్రం న్యాయపడి చేయబోతున్నాను. ఎఫ్ఐఆర్ కట్టించాలి. పల్లా చేసి అటెంప్ట్ మర్డర్ చేసేది డెఫినెట్ గా ఎంతటి వారైనా సరే ఆ దుమ్మిలో ఆ రోజు వీడియో ఫుటేజ్ విధంగా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు ఫుటేజ్ తెప్పించుకోవాలి, మీడియా విడుదల చేయాలి. ముఖ్యంగా మీడియా మిత్రులపై కూడా దాడి చేశారు. అక్కడ ప్రైమ్ 9 ఛానల్ రిపోర్టర్ అర్జున్ రావు చెవు లెఫ్ట్ ఇయర్ పనిచేయట్లేదు. అంటే ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, ఒక తప్పుని ప్రశ్నిస్తుంటే చంపేస్తాము అన్న క్లియర్ కట్ ఇచ్చారు. మరి జగన్ పాలనలో ఇలాంటి దాడులు ఎప్పుడు జరగలే. కేసులు పెట్టారు, అరెస్ట్ చేశారు తప్ప దాడులు జరగలే. మరి ఇదేంటో అర్థం కావట్లేదు. అందువల్ల నేనేం భయపడటం కాదు, నేను డెఫినెట్ గా ధర్మయుద్ధం చేయబోతున్నాను. న్యాయమే గెలుస్తుంది మనం చేస్తాను. నెంబర్ 2, 2017లో 1,68,000 ఇల్లు ఆ రోజు మంజూరు చేశారు. ₹1,00,000 కట్టారు, మిగతా అమౌంట్ బ్యాంకు రుణాలు ఇప్పించారు. మరి ఈవేళ బ్యాంక్ ఈఎంఐ ₹3,000 అవుతుంది. మరి ₹1,00,000 వడ్డీ, ₹2,000, ₹5,000 భారం పడుతుంది. కొన్ని ఇల్లు ఇచ్చారంటే ఇల్లు ఇవ్వలేదు. మరి ఇల్లు ఇవ్వకుండా ఆ పేద ప్రజల మీద భారం మోపుతుంది ప్రభుత్వం. మరి
గత 5 ఏళ్ళు జగన్ పాలనలో ఇల్లు గురించి పట్టించుకోలేదు. మరి ఆ ఇల్లు ఎప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ ప్రభుత్వం 11 నెలలు అయినా సరే దాని మీద దృష్టి సారించలేదు. అమరావతి మీద దృష్టి పెడతారు తప్ప మనం ఇచ్చిన 2,60,000 మీద కమిట్మెంట్ ఏం చేసామని చెప్పి వచ్చేట్లేదు. దానివల్ల 10,72,000 మంది ఇబ్బంది పడుతున్నారు కుటుంబాన్ని రుచుకుని వేసుకుంటే. మరి ప్రభుత్వం ముందు దీనిపై దృష్టి సారించని కోరుతున్నాను. అమరావతి నేను వ్యతిరేక కాదు. అమరావతి డిమాండ్ చేసింది నేను వైజాగ్ నుంచి. అమరావతి కావాలి మన రాజధాని. ఇప్పుడు అక్కడ అమరావతి ఇప్పుడు నిర్మించకపోతే ఏం నష్టం వచ్చేది లేదు, మెరుగా చేయొచ్చు. దాని ముందు ఇక్కడ జీవీఎంసీ నిధులు కూడా ఇప్పుడు డైవర్ట్ చేసి అమరావతి డైవర్ట్ చేస్తారు. కాంట్రాక్ట్ డబ్బు ఇవ్వట్లేదు. ఆ పనులు పూర్తి చేయాలంటే కాంట్రాక్ట్ డబ్బులు ఇస్తే ముందు రారు. అందువల్ల కాంట్రాక్ట్ డబ్బులు క్లియర్ చేసి ఆ 2,60,000 కుటుంబాలకి ఇల్లు ఇచ్చేలా చూడమని చెప్తాను. దీనికి టైం బాగుంది చెప్పండి డిమాండ్ చేస్తాను. విష్ణుకుమార్ గారు చెప్పినట్టు మీరు చెప్పారు మేము ఈఎంఐ కడతారు. ఇప్పుడు దాకా మీరు ఈఎంఐ కట్టలేదు. అందువల్ల ఇప్పుడు బీవీ రామ్ తెలుగుదేశం పార్టీ అభిమానిగా, చంద్రబాబు అభిమానిగా మన మే 12 3 గంటలకు చనిపోయాడు. అందువల్ల ఈ కొత్త జీవితంలో నేను ప్రజలకు అంకితం చేయబోతున్నాను. ప్రభుత్వం ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ ఉండాలి. మీరు ఫెయిల్ అయ్యారు. ఇంకా బీవీ రామ్ ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ ఉండబోతున్నాడు. డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ లో ప్రజల్ని చైతన్యం చేయబోతున్నాడు. మన హక్కుల గురించి నేను పోరాటం చేయబోతున్నాను. డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ ఒక నూతన అధ్యాయం రాయబోతున్నాను. డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు ఆ ఎంక్వైరీ పై ఘటన చేసి నిజంగా మీ ప్రభుత్వం దమ్ము చిరుస్తుంటే ఎంక్వైరీ చేసి దోషులు ఎంతవరైనా శిక్షించమని కోరుతున్నాను.